సో రైట్ నాన్న. సో ట్రయల్ బ్యాలెన్స్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ ట్రయల్ బ్యాలెన్స్ లో లాస్ట్ క్లాస్ లో అనుకున్నాం దీన్ని డిస్కస్ చేయాలి అని. ఇట్ ఈస్ లిమిటేషన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఒక ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినంత మాత్రాన ఎర్రర్స్ ఉంటాయి ఉండవు అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినంత మాత్రాన ఎర్రర్స్ ఉండవు అని అనడానికి లేదు. సో ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ నాట్ ఏ కన్క్లూజివ్ ప్రూఫ్. సో లాస్ట్ క్లాస్ లో మనం నాట్ ఏ ప్రూఫ్ ఫర్ యాక్యురసీ, అర్థమెటికల్ యాక్యురసీ. ఇట్స్ నాట్ ఏ కన్క్లూజివ్ ప్రూఫ్ ఫర్ అర్థమెటికల్ యాక్యురసీ అని మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. దాని గురించి మాట్లాడే పాయింటే లిమిటేషన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ నాట్ ఏ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ యాక్యురసీ. సో ఎందుకు సార్ అసలు అది అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయితే మనం అది కరెక్ట్ కాదని ఎర్రర్స్ ఉండొచ్చని ఎలా చెప్పగలం? రైట్. సో లెట్ us go with some examples. For example, salaries paid to some X rupees 20,000. Capital introduced. First is undali kada. So capital introduced rupees 30,000. For example, ఊహించుకుందాం. సో రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రైట్ నా. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ కి లెడ్జర్ పోస్టింగ్ చేసాం అనుకున్నాను. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ కి జర్నల్ లో రాసి లెడ్జర్ పోస్టింగ్ చేసామే అనుకో. సో ఏ లెడ్జర్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ మనకి? ఒకటి క్యాపిటల్ అకౌంట్, రెండు క్యాష్ అకౌంట్, మూడు సాలరీస్ అకౌంట్. మూడు లెడ్జర్స్ ఓపెన్ అవుతాయి అంతే కదా. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ కి పోస్టింగ్ చేస్తే మూడు లెడ్జర్స్ ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ క్యాపిటల్ కి ఎంట్రీ రాశాను అనుకున్నానా. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అంతే కదా. క్యాపిటల్ ఎంట్రీ యూస్ చేస్తే ఏమవుతుంది? అదే కదా అవుతుంది. సో టు క్యాపిటల్ 30,000. సో క్యాపిటల్ అకౌంట్ లో బై క్యాష్ 30,000. శాలరీ పే చేసి అనుకున్నా. శాలరీ టు క్యాష్ 20,000. సో క్యాష్ అకౌంట్ లో బై సాలరీస్ 20,000. ఇలా నేను ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఈ లెడ్జర్స్ నేను బ్యాలెన్స్ చేస్తే క్యాపిటల్ క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్. ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్. సో క్యారీడ్ డౌన్ 30. సో బ్రాట్ డౌన్ 30. అలాగే క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ది క్రెడిట్ సైడ్ మీన్స్ క్యారీడ్ డౌన్ 10, బ్రాట్ డౌన్ 10. Salaries account debit is more than the credit. That means carried down 20,000, brought down 20,000. Right now. So right. Likita cheppamma. Likita. Yes, sir. అమ్మ లిఖిత చెప్పు. సో దీని నుంచి ఒక ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రిపేర్ చేసాం అనుకో. ఇవే ట్రాన్సాక్షన్స్ అని ఊహించుకున్నాం అనుకో. మన ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమేమి ఉంటాయి నాన్న? డెబిట్. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ మెథడ్ ఫాలో అవుతాను. ఫస్ట్ వన్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కదా 30,000. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? డెబిట్ బ్యాలెన్స్ 10,000. సాలరీస్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? డెబిట్ బ్యాలెన్స్ 20,000. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందా అవ్వలేదా? రైట్. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా నీకు? ఇది మనం జస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ ఊహించుకున్నాం కానీ యాక్చువల్ గా 2 కాదు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఉండొచ్చు ఆర్గనైజేషన్ లో. ఎన్ని ట్రాన్సాక్షన్స్ కి నువ్వు లెడ్జర్ ఎంట్రీస్ పోస్ట్ చేసినా జరిగేది అల్టిమేట్ గా బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేసిన ప్రతి లెడ్జర్ ని తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ లో పోస్ట్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క టోటల్ వెరిఫై చేసుకుంటాం. అంతే కదా ప్రొసీజర్. రైట్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా ఇది మనం ఇలా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు దీనిలో జరిగే మిస్టేక్స్ చూడాను, అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ పేమెంట్ 20,000 కదనా, మర్చిపోయే ట్రాన్సాక్షన్ ని
2000 లెడ్జర్ లో పోస్ట్ చేశాను అనుకుందాం. 20 బదులు 2000. తప్పు చేయొచ్చు కదా, ఎర్రర్. ఉమేష్ సో ఇప్పుడు శాలరీస్ అకౌంట్ లో 20 ప్లస్ ఎంత ఉంటుంది? 2000. 2000 క్యాష్ అకౌంట్ లో 20 ప్లస్ ఎంత ఉంది? 2000. ఫర్ ఎగ్జాంపుల్ ఉంచుకుందాం, 2000. ట్రాన్సాక్షన్ రికార్డింగ్ 2000 రాశాను, 20,000 శాలరీ అయితే. అప్పుడు నా బ్యాలెన్స్ ఇక్కడ ఎంత మిగిలింది చూన్నాను? 28 క్యాష్ బ్యాలెన్స్, శాలరీ కూడా ఎంత మిగులుతుంది? 2000. Yes. అవును sir. అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందని అవదా? అవుతుంది sir. సో 30 minus 2 28,000 కదా. సో క్యాష్ బ్యాలెన్స్ 28,000, సాలరీస్ 2,000, ఓవరాల్ 30,000. 30,000. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది, కానీ ఎర్రర్ లేదా? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది, కానీ ఎర్రర్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినప్పటికీ సో అక్కడ నీకు 20,000 ట్రాన్సాక్షన్, నేను 2,000 రాశాను, సో ఎర్రర్ కూడా ఉంది. సో ఎర్రర్ ఉన్నా కూడా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది. మనది లిమిటేషనా కాదా? yes it is a Yes. limitation. right, next నిత్య. Yes sir. అమ్మ నిత్య, నీకు ఈ పాయింట్ అర్థమైందా ఏం చెప్పాను? Yes sir. సో ఒక ట్రాన్సాక్షన్ మనం రాంగ్ అమౌంట్, ఫస్ట్ మనం చేసింది ఏంటి? రాంగ్ అమౌంట్ పోస్టెడ్. 20,000 బదులు నేను పోస్టింగ్ ఎంత చేశాను? 2000 చేస్తాను sir. రాంగ్ అమౌంట్ బోత్ సైడ్స్ రాంగ్ గా పోస్ట్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా అవదా? అవుతుంది సార్. ఆ ఎర్రర్ ట్రయల్ బ్యాలెన్స్ కనిపెట్టిందా? కనిపెట్టలేదు. కనిపెట్టలేకపోయింది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, నేను సాలరీ పే చేశాను అన్న, కానీ నేను లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు రైట్ క్యాష్ అకౌంట్ లోనేమో 20,000 సాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 అనుకుందాం ట్రాన్సాక్షన్. సో క్యాష్ అకౌంట్ లోనేమో 2,000 రాశాను, కానీ సాలరీ అకౌంట్ లో రాయిపోయి రెంట్ అకౌంట్ లో రాశాను అన్న పేమెంట్. Yes sir. సాలరీ అకౌంట్ లో రాయిపోయి ఏం చేశాను? రెంట్ అకౌంట్ లో రాస్తాను. ట్రాన్సాక్షన్ 2,000 అది కరెక్ట్ గానే పోస్ట్ చేశాను. 2,000 Yes. క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది, కానీ సాలరీ అకౌంట్ లో ఏ అకౌంట్ లో వేశాను? రెంట్ అకౌంట్ లో రాస్తాను. ట్రయల్ బ్యాలెన్స్ లో సాలరీ ప్లస్ ఏమొస్తుంది? రెంట్ వస్తుంది సార్. టాలీ అవుతుందా అవదా? అవుతుంది సార్. సో నేను రాంగ్ అకౌంట్ నేమ్ రాసినా కూడా నా ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది? టాలీ అయిపోతుంది సార్. టాలీ అయిపోతుంది. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇంకా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రాన్సాక్షన్ ని రాంగ్ సైడ్ పోస్ట్ చేస్తాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. సో రెంట్ పేమెంట్, ఇప్పుడు శాలరీస్ పేమెంట్ కి శాలరీ రిసీట్ కింద రాశాను నేను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సార్. అంటే అప్పుడు నేను ఇటు సైడ్ కాస్త ఏం రాస్తాను? ఇటు సైడ్ 2,000 రాస్తాను. క్యాష్ ఇటు సైడ్ పేమెంట్ కాస్త ఏం చేస్తాను? ఇటు సైడ్ రాస్తాను. ఎస్ సార్. అప్పుడు ఆటోమేటిక్ గా క్యాష్ బ్యాలెన్స్ 32,000 అవుతుంది. రెంట్ రిసీట్ 2,000 క్రెడిట్ బ్యాలెన్స్. 2000. అప్పుడు ఆటోమేటిక్ గా డెబిట్ బదులు ఇటు సైడ్ వస్తుంది, ఇది కాస్త 32 అవుతుంది. అప్పుడు కూడా టోటల్ ఏమవుతుంది అన్న? 32,000 అవుతుంది. అయిపోతుంది. అవునా? అవును సార్. ఇలా చాలా ట్రాన్సాక్షన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం చూసి అయ్యో టోటల్ కరెక్ట్ గా రెండు వైపులా కరెక్ట్ గా ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ చాలా కరెక్ట్, మన దానిలో మిస్టేక్స్ లేవు అని అనుకోవచ్చా? అనుకోకూడదు సార్, అలా మిస్టేక్స్ ఉంటాయి. అంటే కన్క్లూజివ్ ప్రూఫ్. ఎస్ సార్. అవే పాయింట్స్ వాడు ఎక్స్ప్లెయిన్ చేశానని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒక్కొక్క పాయింట్ చదువుతాను, అర్థమవుతుందో లేదో చూడు, అర్థం కాకపోతే మళ్ళీ ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేయాలి. ఓకే సార్. దీనిలో పాయింట్ నెంబర్ 1, a transaction has not entered at all in the journal. జర్నల్ లో ఎంట్రీ రాయడం మర్చిపోయినాను. డెబిట్ రాయడు, క్రెడిట్ రాయడు, ఎంట్రీ రాయడు అంటే టోటల్ ఎంట్రీనే మైనస్ చేసినప్పుడు బ్యాలెన్స్ కూడా రాదు కదా సార్? రాదు, ఎందుకంటే డెబిట్ లేదు, క్రెడిట్ లేదు, రెండు వైపులా పోతే ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుద్ది? టాలీ అయిపోద్ది. టాలీ అయిపోతుంది. టోటల్ కరెక్ట్ గానే మ్యాచ్ అయిపోద్ది, కానీ ఎర్రర్ ఉంది. ఎస్ సార్. 2, a wrong amount written both columns of the journal. ఇది ఆల్రెడీ ఇందాక మనం చూసాం. రాంగ్ అమౌంట్ 20,000 బదులు 2,000. 2000. ఎస్ సార్. నెక్స్ట్, wrong account has been mentioned in the journal. ఆల్రెడీ చూసాం, సాలరీ బదులు రెంట్. an entry has not at all posted to the ledger. అసలు ఎంట్రీ పోస్టింగ్ చేయాల. ఇది ఒకటే నేచర్ నా. ఎస్ సార్. పాయింట్ నెంబర్ 4, ఈ నేచర్ లో ఏంటి? అసలు జర్నల్ ఎంట్రీ రాయలే, ఇక్కడ ఎంట్రీ రాసి కానీ దాన్ని పోస్ట్ చేయలే. అవును సార్. ఎంట్రీ రాయిపోయినా డెబిట్ క్రెడిట్ లేదు, పోస్ట్ చేయకపోయినా డెబిట్ క్రెడిట్ లేదు, అవునా కదా? అవును సార్. అలాంటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతా అవుదా? అవుతుంది సార్. టాలీ అయిపోతుంది, ఎర్రర్ అనేది దొరకదు. లాస్ట్, ఎంట్రీ పోస్టెడ్ ట్వైస్, 2 టైమ్స్ రాసేసాను నాన్న. శాలరీ పేమెంట్ 2 టైమ్స్ రాసేసాను నాన్న. శాలరీ అకౌంట్ లో 2 టైమ్స్ వెళ్ళిపోతుంది, క్యాష్ అకౌంట్ లో 2 టైమ్స్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ ఏమవుతుంది?
బ్యాలెన్స్ అయిపోతుంది సార్. టాలీ అయిపోతుంది. సో చూసావా ఈ ఎర్రర్స్ అన్ని కూడా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినా కూడా ఎర్రర్స్ ఉన్నాయి అవి మనకి కారణం. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది కాబట్టి సో ఎర్రర్స్ ఏమీ లేవు అని అనుకోవడానికి లేదు. ఓకేనా? ఎస్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లిమిటేషన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ సో ఇలా మనం అర్థం చేసుకోగలగాలి. రైట్. సో ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం అబ్జర్వ్ చేయాలని స్టిల్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ వెరీ యూస్ఫుల్. సార్ అన్ని ఎర్రర్స్ ఉన్నాయి కదా మరి ఎందుకు సార్ అయినా యూజ్ చేయాలి, అయినా ఎందుకు సార్ ఇది యూస్ఫుల్? సింపుల్ లాజిక్ నాన్న, మనం చేసింది రైట్ అనుకుని ముందుకు వెళ్ళాలి అంటే అసలు బేసిక్ ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా. సో అది ట్రయల్ బ్యాలెన్స్ అనేది బేసిక్ అథమెటికల్ యాక్యురసీ చెకింగ్ అన్నమాట. అది ఒక్కటే ప్రూఫ్ అని అనుకోకూడదు, బట్ అది చెక్ అయితే కనీసం మనం చేసిన దానిలో చాలా వరకు కరెక్ట్స్ ఉన్నాయని అర్థం. ఈవెన్ తో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినా టాలీ అవ్వకపోయినా ఎర్రర్స్ ని వెరిఫై చేయాలి. సో ట్రయల్ బ్యాలెన్స్ మళ్ళీ చెప్తున్నాను, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినా టాలీ అవ్వకపోయినా మనం ఏం చేయాలి, ఎర్రర్స్ ని వెరిఫై చేయాలి. టాలీ అవ్వలేదు అనుకో ఖచ్చితంగా ఎర్రర్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయొచ్చు. అది టోటలింగ్ ఎర్రర్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఎర్రర్ అయి ఉండొచ్చు, ఎంట్రీ పోస్టింగ్ రాంగ్ అయి ఉండొచ్చు. ఎర్రర్ ఏంటనేది ఐడెంటిఫై చేద్దాం ఒకవేళ టాలీ అవ్వకపోతే. ఒకవేళ టాలీ అయిందనుకో అయినా కూడా ఏవైతే ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ చేస్తాయో, ఇంపాక్ట్ చేయవో అలాంటి ఎర్రర్స్ ఏమైనా జరిగాయేమో అని అవి కూడా మనం ఏం చేయాలి, వెరిఫై చేయాలి. రైట్ నా? Without it, the preparation of financial statements and P&L account and balance sheet would be difficult. సో ఎందుకంటే అన్ని ఒక దగ్గర కన్సాలిడేట్ చేసుకోకపోతే అది టాలీ అవ్వకపోతే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రైట్ నా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే P&L అండ్ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేయలేము. ఇది కొంచెం డిఫికల్ట్ అని చెప్తున్నాను. సో డిఫికల్ట్ అని చెప్తున్నాను. రైట్. దిస్ ఇస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఈ మెథడ్స్ అన్ని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3.5 పాయింట్. ఇట్ ఈస్ కాల్డ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. సో నేను ట్రయల్ బ్యాలెన్స్ చాలా కష్టపడి ప్రిపేర్ చేశాను. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అన్ని ప్రిపేర్ చేశాను. సో సాలరీ అకౌంట్, క్యాష్ అకౌంట్, క్యాష్ బుక్ నుంచి క్యాష్ అకౌంట్, రైట్ అన్న, క్యాపిటల్ అకౌంట్, ఇలా ప్రతిదీ బ్యాంక్ అకౌంట్, సమ్ ఎక్స్పెన్సెస్ ఏముంటే అవన్నీ కూడా రాశాను. అన్ని రాశాక తీరా చూస్తే డెబిట్ సెట్ టోటల్ 38, క్రెడిట్ సెట్ టోటల్ ఏమో 34 వస్తుంది. సో క్రెడిట్ సైడ్ ఏదో ఒక ఐటమ్ మిస్ అయింది, అందుకే ఏదో తక్కువ వస్తుంది. పాపం చాలా కష్టపడ్డాను. ఇలా ఐటమ్ మిస్ అవగానే ఫస్ట్ థింగ్ ఐడెంటిఫికేషన్ ఏంటి, రైట్? ఒక మనం చాలా కష్టపడి ట్రయల్ బ్యాలెన్స్ అంతా అన్ని రాసి ఒక డిఫరెన్స్ వచ్చిందంటే దానిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ థింగ్ అబ్జర్వేషన్ చూడగానే ఏం అర్థం చేసుకోవచ్చు? బుచ్చిరాజు చెప్పనా? బుచ్చిరాజు కొంచెం గట్టిగా. క్వశ్చన్ అన్న రైట్. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ అంతా ప్రిపేర్ చేసేసాము కానీ టోటల్ టాలీ అవ్వలేదు. సో దీన్ని బట్టి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటి అర్థం? ఫస్ట్ మీనింగ్ ఏంటంటే దానిలో ఏమున్నట్టు ఎర్రర్, అంతేనా కదా? ఎర్రర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయాలి. నువ్వు చాలా కష్టపడ్డావు, ప్రతి అకౌంట్ ని రివర్స్ వర్కింగ్ చేసావు, టోటల్ చెక్ చేసావు, లెడ్జర్ పోస్టింగ్ టోటల్ చెక్ చేసావు, పోస్టింగ్స్ కూడా చూసేసావు, ఎంట్రీస్ అన్ని కూడా వెరిఫై చేసావు. పాపం ఎందుకో తెలియదు నీకు ఎక్కడో దొరకలేదు, మొత్తానికి ఒక మిస్టేక్ జరిగి ఏదో విషయంలో నీకు ఏం జరగలేదు, ఎర్రర్ అనేది దొరకలేదు. రైట్ అన్నా? సో అంతా కష్టపడి ఎదిగిన ఎర్రర్ అనేది మనకి దొరకలేదు. దొరకకపోతే ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది జనరల్ గా ఎప్పుడు తయారు చేస్తాం? ఇయర్ ఎండ్ లో తయారు చేస్తాం. ఇయర్ ఎండ్ ట్రయల్ బ్యాలెన్స్ 31st March 2021 తయారు చేస్తాం. ఎర్రర్ దొరకలేదు, వెతికాము, ఐడెంటిఫై చేద్దామని, రెక్టిఫై చేద్దామని, దొరకలేదు కదా అని ఫినాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం మానేనా? చేయకూడదు, అలా రాంగ్ అది. సో ఎందుకని? ఒకవేళ దొరకలేదు కదా అని ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం మానేశాను అనుకో, నాకే కదా నష్టం. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలియదు, ఫినాన్షియల్ పొజిషన్ తెలియదు. అవసరం అయితే ఎర్రర్ ఉందని రిపోర్ట్ చేసుకుంటాను. ఆ రిపోర్ట్ చేసిన ఎర్రర్ని ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాను?
రెక్టిఫై చేస్తాను, దొరికినప్పుడు రెక్టిఫై చేస్తాను, అంతే కదా. సో అంతేగాని ఎర్రర్ ఏదో ఉంది కదా అని చెప్పి పూర్తిగా ఫినాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అయితే నేను మానేను. సో మరి అలాంటప్పుడు ప్రిపరేషన్ మానకూడదు అంటే, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వలేదంటే మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, టాలీ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తే నీకు బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్ లో వచ్చే ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని దీన్ని టాలీ చేయాలంటే ఇటు సైడ్ ఒక 4,000 అమౌంట్ రాస్తే అప్పుడు ఇది కూడా ఏమవుద్ది, 38,000 అయిపోతుంది. అప్పుడు బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆర్డర్స్ ఏమవుతాయి, మ్యాచ్ అయిపోతాయి. అప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా నేను ఏం చేయొచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. రైట్, టెంపరీగా మనం ఏం చేయొచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా చేసే విధానాన్ని మనం అంటారన్నా అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తాం చెప్తున్నాను గుర్తురాదు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తాం నాన్న, మనకి ఎర్రర్ దొరికినప్పుడు కొంచెం గట్టిగా చెప్తాను. ఎర్రర్ అనేది మనకి తెలియనప్పుడు ఆ ఎర్రర్ ఉంది, ఐడెంటిఫై కానీ దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ డిలే అయిపోతుంది, డిలే అవ్వకుండా. ఓకేనా, రైట్ నా మ్యూట్ చేసే. నెక్స్ట్ కార్తిక్, కే కార్తిక్. రైట్ కార్తిక్, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎందువల్ల వచ్చిందో నాకు తెలియదు నాన్న, అందుకని దాన్ని మనం ఎక్కడికి చేయాలన్న దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్ ఏ అకౌంట్ తో తయారు చేయాలి, సస్పెన్స్. ఓకేనా. సో నేను ఇక్కడ సెంటెన్స్ అవుతాను, ఏదైనా డౌట్ ఉంటే కనుక అడుగు కార్తిక్. ఓకే సార్. అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి థియరీ చదువుతాను, ఏమైనా డౌట్ ఉంటే అడుగు. ఓకే సార్. The trial balance does not agree after transferring the balance to all ledger accounts, including cash and bank balance, and also errors are not located timely. అన్ని లెడ్జర్స్ ని తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ రాశాను, ఎర్రర్స్ ఏమో నాకు దొరకలేదు. లొకేటెడ్ టైమ్లీ అంటే మీన్స్ విత్ ఇన్ టైమ్ లో నాకు దొరకట్లేదు. దెన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ టాలీడ్ బై ట్రాన్స్ఫరింగ్ ద డెబిట్ డిఫరెన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ టు an account known as suspense account. This is a temporary account open to proceed further to prepare the financial statements time. ఇది టెంపరీ నా, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. సస్పెన్స్ అనేది ఒక నిజమైన లెడ్జర్ కాదు. సో టెంపరీగా ట్రయల్ బ్యాలెన్స్ ని టాలీ చేయడానికి, ట్రయల్ బ్యాలెన్స్ ని టెంపరీగా అడ్జస్ట్ చేయడానికి ఉపయోగించినటువంటి అకౌంట్. సో దీన్ని మనం అవసరం అయితే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలన్నా, ఐదర్ ఆర్గనైజేషన్ ఓన్ గా బేర్ చేయాలి, లేదు అంటే రెక్టిఫై చేయడానికి ఇంకా ప్రయత్నం, ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా. ఓకే సార్. రైట్ కార్తిక్. సో నెక్స్ట్ ఈ పాయింట్ కి వెళ్దాం. నువ్వు చెప్పు రూల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో which accounts have debit balances and which accounts have credit balance? రూల్ చెప్పగలరా ఏమన్నా? ఎస్ సార్. ఏంటన్నా రూల్ చెప్పు. సింపుల్ గా మారితే ఈ రూల్ ఈక్వేషన్ అప్రోచ్ ద్వారా ఈజీగా చెప్పొచ్చు. ఎస్ సార్. ఈక్వేషన్ అప్రోచ్ లో which accounts have a debit, ఇంక్రీజ్ అవ్వాలంటే డెబిట్ చేస్తాం కదా, ఎస్ సార్. అవన్నీ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఏంటి అవి? సార్ అవి ఏంటి అవి? డెబిట్ బ్యాలెన్స్ ఉండేవి ఏమేంటి? లెడ్జర్స్. అసెట్స్. ఓకే, అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇంకా క్యాపిటల్ విత్డ్రాల్ చేస్తే. సో డ్రాయింగ్స్. ఎస్ సార్. రైట్, డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లాసెస్ ఏమైనా వచ్చినా కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎస్ సార్. క్యాష్ అనేది అసెట్ కదా, ఇట్ విల్ కమ్స్ అండర్ ది హెడ్ అసెట్స్. ఓకే సార్. క్యాష్, స్టాక్, డెటార్స్, మిషనరీ ఇవన్నీ కూడా ఏంటి? అసెట్స్. ఓకేనా. సిమిలర్లీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండే లెడ్జర్స్ ఏమేంటి? లయబిలిటీస్. సో లయబిలిటీస్. ఓకే. ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్. ఓకే, ఇన్కమ్స్, ప్రాఫిట్స్, క్యాపిటల్. So you cannot say definitely capital separate చెప్పవసరం లేదు. So you can use the capital as a liability. Okay sir. So కాబట్టి automatically capital also a liability కదా, organization point of view లో. Yes sir. Right. So rules of trial balance ఇదే. So debit assets, expenses, losses, credit incomes, liabilities and profits. Right. మనం దీన్ని మనం ఏమంటాం? Rules of trial balance అని అంటాం. So while preparing the trial balance, given the list of ledger account, the following rules should be taken into account. Assets, expenses, losses, drawings, cash and bank balances are placed in the debit column of the cash book. So asset account లోనే cash and bank also separate గా చెప్పాల్సిన అవసరం లేదు.
ద బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ లైబిలిటీస్, ఇన్కమ్స్, ప్రాఫిట్స్. సో ఆటోమేటిక్ గా క్యాపిటల్ కూడా పెట్టాను, బట్ క్యాపిటల్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైబిలిటీ. సో అవన్నీ కూడా ఏం బ్యాలెన్స్ ఉంటాయి? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. రైట్ నా? Okay, sir. ఇది రూల్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ కార్తిక్. Thank you, sir. ఓకే, నెక్స్ట్ కార్తికేయ ఉన్నాడా? ఎస్ సార్. రైట్, కార్తికేయ ఇప్పుడు నేను క్వశ్చన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చదువుతాను. రూల్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఉపయోగించి నువ్వు ఏ లెడ్జర్ నేచర్ ఏంటి, అది డెబిట్ లో వెళ్తుందా, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ చెప్పాలి. అప్పుడే కదా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయగలం. ఎస్ సార్. From the following ledger balances, prepare a trial balance. So capital, క్రెడిట్ బ్యాలెన్స్. credit balance. Sales, క్రెడిట్ సార్. ఎందుకని? Income. ఎస్ సార్. Purchases, డెబిట్ సార్. debit. Sales returns, డెబిట్ సార్. debit. Discount allowed, డెబిట్ సార్. last kada debit. Expenses, Yes. డెబిట్ సార్. debit. Trade receivable, డెబిట్ సార్. debit. Trade payable, క్రెడిట్ సార్. credit. Investments, డెబిట్ సార్. debit. Cash and bank in hand, డెబిట్ సార్. debit. Interest received on investments, డెబిటే సార్. interest received అది credit income. ఎస్ సార్. Interest sir. receive అయితే income కదా. ఎస్ సార్. ఇన్సూరెన్స్ paid, డెబిట్ సార్. డెబిట్ ఎక్స్పెండిచర్, అంతే. ఓకేనా? ఇవి రాసి ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రైట్, సో నువ్వు చెప్పిన ప్రతి చూసుకో. పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్, డిస్కౌంట్ అలౌడ్, ఎక్స్పెన్సెస్, ట్రేడ్ రిసీవబుల్, ఇన్వెస్ట్మెంట్స్, క్యాష్ ఇన్ బ్యాంక్, ఇన్సూరెన్స్ పేడ్ అన్ని డెబిట్ బ్యాలెన్సెస్ రాసాం. ఎస్ ట్రేడ్ సార్. బ్యాలెన్స్ క్యాపిటల్, సేల్స్, ట్రేడ్ రిసీవబుల్స్, ఇంట్రెస్ట్. సో బోత్ ద Yes, టోటల్ sir. ఏమైనాయి? టాలీ అయినాయి సార్. సో ఫార్మాట్ ఇటు సపరేట్ గా రాస్తున్నాను. జనరల్ గా ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ ఏంటి? సీరియల్ నంబర్, డెబిట్ బ్యాలెన్స్, పర్టికులర్ డెబిట్ బ్యాలెన్స్. లెడ్జర్ నేమ్, పర్టికులర్స్ ఆర్ లెడ్జర్ నేమ్. ఎస్ సార్. అది ఏ లెడ్జర్ ఫోలియో నుంచి వచ్చాము? లెడ్జర్ ఫోలియో. డెబిట్ Yes, sir. బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ మెథడ్ అయితే. అదే టోటల్ మెథడ్ అయితే డెబిట్ టోటల్, క్రెడిట్. ఎస్ సార్. ఈ ఫార్మెట్ లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ కాదు. ఓకేనా? Yes, sir. ఈ స్టేట్మెంట్స్ మాత్రమే, దీస్ ఆర్ నాట్ లెడ్జర్స్. సో స్టేట్మెంట్ కాబట్టి ఫార్మాట్ ఇలాగే ఉండాలి, రూల్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 4, అభిరామ్ ఉన్నాడా? అభిరామ్, అభిరామ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 చేద్దామా? Yes, sir. రైట్, అభిరామ్ క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ యువర్ క్లయింట్ మిస్టర్ సింఘానియా asked you to finalize his accounts for the year ending 31st March 2020 till date. He himself has recorded the transactions in his books of accounts. As the basis for audit, Mr. Singhania furnished you the following statement. నీకు స్టేట్మెంట్ ఇచ్చాను నాన్న. ఈ స్టేట్మెంట్ చూసి రైట్ అన్న నిన్ను అడుగుతున్నాడు వాడు, ఫైనలైజ్ చెయ్యి అకౌంట్స్ అని. ఓకేనా? సో ఇక్కడ ఉన్న ప్రతి విషయాన్ని తర్వాత చదువుతాను, లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. ఓకేనా? The closing inventory on 31st March 2020 valued at 574. Singhania claims that he has recorded every transaction correctly as the trial balance is tallied. So trial balance tally అయింది కాబట్టి అన్ని కరెక్ట్ అని ఉంచుకుంటాడంట. చెక్ ది యాక్యురసీ ఆఫ్ ది అబౌట్ ట్రయల్ బ్యాలెన్స్. ఇది కరెక్టా కాదని నువ్వు చెప్పాలంట. ఓకేనా? Yes, sir. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింఘానియా క్యాపిటల్ క్రెడిట్ సైడ్ రాశాడు, కరెక్టేనా? అభిరామ్, Sir. సింఘానియాస్ క్యాపిటల్ క్రెడిట్ Sir, phone call Correct, sir. క్రెడిటే కదా. సో ఏది క్రెడిట్ బ్యాలెన్స్, అది క్రెడిట్ సైడ్ రాయాలి కదా. Yes, sir. రైట్, చెప్పు, అలాగే చెప్పు. నెక్స్ట్ డ్రాయింగ్స్, డెబిట్ రాశాడు, కరెక్టా? రైట్, Debit, sir. డెబిట్. Debit, yes. లీజ్హోల్డ్ ప్రిమిసెస్, Debit, sir. డెబిట్. సేల్స్ Credit, కరెక్ట్ గానే ఉంది. Sir. డ్యూ ఫ్రమ్ కస్టమర్స్, కస్టమర్స్ నుంచి డ్యూ రావాలంట డబ్బులు. debit, కస్టమర్స్ నుంచి రావాల్సిన డబ్బులు డెబిట్ కదా, ఎసెట్ కదా మనకి అది. సో ఇది Yes, రాంగ్. sir. ఇది ఎట్లా రాయాలి? ఇట్ సైడ్ రాయాలి.
డెబిట్ సార్. అది రాంగ్ రాశాడు. రైట్. నెక్స్ట్ పర్చేజెస్. డెబిట్ సార్. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ ట్రయల్స్. రాంగ్ రాశాడు. సో ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతున్నా, క్యాన్సిల్ చేశాను. ఓకేనా. లోన్ ఫ్రమ్ బ్యాంక్, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాడంట. డెబిట్. లోన్, బ్యాంక్ లోన్, లైబిలిటీ. లైబిలిటీ ఎస్ సార్. క్రెడిట్ సార్. క్రెడిట్. ట్రేడ్ పేయబుల్స్. సార్. ట్రేడ్ పేయబుల్. నెక్స్ట్ పాయింట్ ట్రేడ్ పేయబుల్. డెబిట్ సార్. ట్రేడ్ పేయబుల్ అంటే లైబిలిటీ. క్రెడిటార్. కింద చూసాను సార్. ట్రేడ్ పేయబుల్, క్రెడిటార్. రైట్. నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ డెబిట్ సార్. డెబిట్. క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్. డెబిట్ సార్. డెబిట్. బిల్స్ పేయబుల్, లైబిలిటీ. క్రెడిట్ సార్. బిల్స్ పేయబుల్ లైబిలిటీ కదా, క్రెడిట్ సైడ్ రాయాలి. సాలరీస్ అండ్ వేజెస్ ఎక్స్పెన్సెస్. డెబిట్. 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 ఇన్వెంటరీ, స్టాక్. స్టాక్ అసెట్ కాదు సార్. అసెట్ కదా, డెబిట్ వేయాలి, క్రెడిట్ వేసాడు. రెంట్ అండ్ రేట్స్ ఎక్స్పెండిచర్. డెబిట్ సార్. సేల్స్ రిటర్న్స్ ఇన్కమ్. డెబిట్. డెబిట్ రాయాలి సార్. క్రెడిట్. ఇలా రాయాలి కదా. సార్. సో క్యాలిక్యులేటర్ తీసుకుని ఇప్పుడు టోటల్ చేసి చూడు సరిపోతుందా లేదా, వాడి యాక్యురసీ కరెక్ట్గా ఉందా లేదా. సో టాలీ అయిపోయిన ట్రయల్ బ్యాలెన్స్ కూడా చూసా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో. సో టోటల్ ఎంత వచ్చింది? 5454. కరెక్ట్ చేసిన తర్వాత కూడా అదే ఉంది, చెక్ చేసుకో. 1556 క్రెడిట్ సైడ్ కూడా చెక్ చేస్తాను. ఓకేనా అభిరామ్? ఎస్ సార్ వచ్చింది సార్. టోటల్ టాలీ అయిపోయింది, కానీ ఎర్రర్స్ ఉన్నాయి. మరి రెక్టిఫై చేసిన తర్వాత కూడా టోటల్ టాలీ అవుతుందంటే దాని అర్థం మేబీ ఎర్రర్స్ అన్ని కూడా దొరికేసాయని ఊహించుకోవచ్చు, లేదు ఇంకా అవసరమైతే ఏం చేయొచ్చు, ఇంటర్నల్ గా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫైనలైజ్ అయింది కాబట్టి నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపరేషన్ కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా. ఎస్ సార్. రైట్, అయిపోయింది సమ్. ఎనీ డౌట్? సార్. రైట్, థ్యాంక్ యూ నన్ను. సో ఇంకొక క్వశ్చన్, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఇంకొకటి ఉండిపోయింది. సో ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ పర్సన్ అమ్మాయిలను అడుగుదామని ఎవరినైనా. పూర్ణ మహాలక్ష్మి. సో పూర్ణ మహాలక్ష్మి క్వశ్చన్ నెంబర్ 1, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 చదువుతాను. ఓకేనా? సో ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బుక్ కీపర్, ఒక ఎక్స్పీరియన్స్ లేదంటే బుక్ కీపర్ కి, has drawn up the trial balance for the year ending 30th June. ఒక ఇయర్ ఎండింగ్ కి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశానని పాప ఎక్స్పీరియన్స్ లేదంటే నువ్వు కరెక్ట్ చేయాలి. రైట్. సో ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ప్రావిజన్ అనేది ఏంటన్నా? డౌట్ఫుల్ డెట్స్ అంటే మనకి ఇంకా వస్తాయి రావని కన్ఫర్మేషన్ తెలియక ప్రావిజన్ క్రియేట్ చేసాం, ప్రాఫిట్ తీసి దాచాం నాన్న. ఓకేనా? అది ఏంటి, లైబిలిటీయా అసెటా? అసెట్ సార్. రాంగ్. డబ్బులు తీసి దాస్తే అది తిరిగి ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఉంది, అసెటా లైబిలిటీయా? ప్రాఫిట్ అసెట్స్. రాంగ్. ప్రాఫిట్ ఈజ్ ఎ లైబిలిటీ. ఎందుకంటే ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ వచ్చిందనుకో అది ఎవరికి ఇచ్చేయాలి? పార్ట్నర్స్. ఓనర్ కి ఇచ్చేయాలి కదా. yes sir. ఓనర్ కి ఏదైనా తిరిగి ఇచ్చేయాలంటే దాన్ని ఏమంటాం? క్యాపిటల్, లైబిలిటీ. yes sir. అర్థమవుతుందన్నా? సో ప్రాఫిట్ ఈజ్ నాట్ అసెట్, ప్రాఫిట్ ఈజ్ ఏ లైబిలిటీ. liability. అలాగే మరి ప్రాఫిటే కదా ఇది కూడా, ప్రాఫిట్ నే తీసి దాచా. నా ప్రాఫిట్ లోంచి కొంత అమౌంట్ తీసి దాచుకున్నా దేనికోసం? ఫ్యూచర్ లో లాస్ కోసం. yes sir. రైట్ అన్న? సో ఫ్యూచర్ లో లాస్ వస్తే నేను బేర్ చేయాలంటే అమౌంట్ దాచుకున్నాను కాబట్టి ఇది కూడా ఏంటి? లైబిలిటీ. yes sir. సో ప్రావిజన్ ఈజ్ ఏ లైబిలిటీ, ఇట్స్ నాట్ ఏ అసెట్. okay sir. చెప్పు ప్రావిజన్ కి ఎంట్రీ చెప్పు. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం ప్రావిజన్? P&L నుంచే కదా. yes sir. ఇది ఎంట్రీ. P&L account data to provision. P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. చెప్పు ప్రావిజన్ క్రియేట్ చేసామా డెబిట్ చేసామా? credit చేసాం sir. ఏ బ్యాలెన్స్ ఉంటుంది మరి? credit balance. రాంగ్. ఓకే, ఇట్స్ ఏ రాయాలి. మా పర్వాలేదు, తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో, మన ఇంపార్టెంట్. ఒకసారి తెలుసుకున్నాక గుర్తుపెట్టుకో, అది నాకు కావాలి. రైట్. okay sir. ఆ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ credit balance. క్రెడిట్ ఉండాలి, ఎందుకంటే ఇది కూడా ఏంటంటే లైబిలిటీ. నెక్స్ట్ క్యాపిటల్.
Credit balance. ట్రేడ్ పేయబుల్, Credit balance. క్రెడిట్ బ్యాలెన్స్. నాకు అది అసెట్ లైబిలిటీ చెప్పి ఏంటనేది చెప్పాను. ఓకేనా? Okay. ట్రేడ్ రిసీవబుల్, Assets, sir. ఏ బ్యాలెన్స్? Debit balance. Sir. రెండు చెప్పాను, రైట్. డిస్కౌంట్ రిసీవ్డ్, Credits. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటి? ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉండాలి. Credits. సో ఇక్కడ ఎక్కడ రాశాడు? డెబిట్ రాశాడు. సో క్యాన్సిల్ చేసి ఇటు రాస్తున్నాను. ఓకేనా? Okay, sir. ధైర్యంగా చెప్పాము, ఏం పర్లేదు. డిస్కౌంట్ అలౌడ్, Debit balance, sir. లాస్ కదా నాన్న? Discount. లాస్, Yes, sir. డెబిట్ బ్యాలెన్స్. నేను అడుగుతున్నాను నేచర్ చెప్పి అది డెబిట్ క్రెడిట్ చెప్పు. ఓకేనా? రైట్. Yes, sir. డ్రాయింగ్స్, Drawings. మన Liability. డబ్బులు పర్టికులర్ బిజినెస్ నుంచి తిరిగి ఇవ్వాలి కదా అంటే ఏంటది? అసెట్. Liability. Okay, sir. ఓనర్ మనకి ఇచ్చారనుకో, మనం తిరిగి పే చేయాలి. Yes, sir. ఓనర్ మన దగ్గర నుంచి పట్టుకెళ్తే వాడు తిరిగి మనకి ఇవ్వాలి కదా. Yes, sir. ఓనర్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళాను అని తిరిగి ఇవ్వాలి కదా వాడు మనకి. Yes, sir. కాబట్టి అదేంటి? అసెట్. Asset. అదే ఓనర్ మనకి డబ్బులు ఇస్తే Liability. మనం తిరిగి పే చేయాలి కాబట్టి లైబిలిటీ. మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. Okay, sir. రైట్. డ్రాయింగ్స్ అనేది ఏంటన్నా? Asset. అసెట్. నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్, Asset. Debit Asset. balance, sir. జనరల్ ఎక్స్పెండిచర్, Asset. Debit balance. కాదు ఎక్స్పెండిచర్ డెబిట్. Okay, sir. రైట్. పర్చేజెస్, Purchase account data. Debit balance, sir. డెబిట్. ఎక్స్పెండిచర్ డెబిట్. రిటర్న్ ఇన్వర్స్ అంటే Sales returns, sir. సేల్స్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్? Debit balance, sir. డెబిట్ ఉండాలి. సో ఇది రాంగ్ కదా. Yes, sir. రేట్స్ అండ్ రెంట్ అండ్ రేట్స్, Expenses. Debit balance, sir. సాలరీస్, Expense. Debit balance. సేల్స్, Credit balance. ఇన్కమ్, క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్వెంటరీ, Asset. Debit balance, sir. రైట్. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్, Debit balance, sir. Expense. ప్రావిజన్ ఇస్ ఆల్వేస్ ఏ, Credit balance. Liability. నాకే చెప్పాను ప్రావిజన్ ఇస్ లైబిలిటీ, మర్చిపోకూడదు. Okay, sir. రైటా? Okay, sir. అంతే కదా. Okay, sir. ఎనీ ప్రావిజన్ ఇస్ క్రియేటెడ్ ఫ్రమ్ P&L అకౌంట్ Yes. and it should be repaid in future, so it means it is a liability. Okay. Right. Now ఇప్పుడు టోటల్ చెక్ చేయాలి, మనం అన్ని మార్చాం కదా. సో 2983 ప్లస్ 730. 733 ప్లస్ 200 ప్లస్ 2155 ప్లస్ 829 ప్లస్ 10,923 ప్లస్ 330 ప్లస్ 314 ప్లస్ 2520 ప్లస్ 2418. సో టోటల్ 24,405. సో నా క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ డైరెక్ట్ చేసి క్యాలిక్యులేటర్స్ కూడా దగ్గర పెట్టుకునే చేయాలి. నేను చేస్తుంటే అబ్జర్వ్ చేయడం కాదు, Yes, sir. నాతో పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి అందరూ. సో ఇది మ్యాచ్ అవ్వలేదు నాన్న. 25,580. 580, sir. సో డిఫరెన్స్ ఉందా? ఇట్ సైడ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది చెప్పు. Debit Credit side. side. Yes, sir. అంటే ఆ డిఫరెన్స్ టాలీ అవ్వాలంటే డెబిట్ సైడ్ రాయాలి. Yes, sir. 24,405 డెబిట్ సైడ్ ఎంత రాస్తే సరిపోతుంది? 1,175, sir. ఈ డిఫరెన్స్ ని ఏ అకౌంట్ కి తీసుకెళ్ళి రాస్తాం? Suspense account, sir. టాలీ చేయడం కోసం సస్పెన్స్ కి రాస్తాం. రైట్ నా? సో చెక్ Okay, చేద్దాము ఒకసారి. ఆన్సర్ 1175 వచ్చిందో లేదో డిఫరెన్స్ వీడికి వచ్చింది. Okay. Okay, sir. ఇదిగో. ఓకేనా? Okay, sir. సో దీంతో మనకి ట్రయల్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికైనా ఇంకేమైనా ట్రయల్ బ్యాలెన్స్ లో డౌట్స్ ఉంటే అడగచ్చు. Sir. థ్యాంక్ యూ పూర్ణ మహాలక్ష్మి. Sir. చెప్పమ్మా, ఎవరమ్మా? పేరు చెప్పి అడగండి అమ్మా. Purna Mahalakshmi, sir. చెప్పినా. ఒకసారి ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రావిజన్ గురించి నేను ఇన్ డీటెయిల్ గా ఫైనల్ అకౌంట్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ప్రస్తుతానికి అవసరం లేదు. నేను ప్రావిజన్ గురించి పూర్తిగా మన ఫైనల్ అకౌంట్స్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకో, ప్రావిజన్ ఇస్ లైబిలిటీ. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ P&L అకౌంట్. ఓకే సార్. ఓకేనా? సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేద్దామని చెప్తాను. ప్రాబ్లం ఓకే సార్. సార్ నిత్య సార్, చెప్పమ్మా. ఇలిస్ట్రేషన్ 1 లో క్యాపిటల్ అకౌంట్ లో ఇలిస్ట్రేషన్ 1 సార్ క్యాపిటల్ అకౌంట్ రైట్ అండి. క్యాపిటల్ అకౌంట్ చెప్పండి. దీనిలో అక్కడ 2 sides బ్యాలెన్స్ వేసారు సార్. అంటే
ఇక్కడ 500 క్యాష్ అకౌంట్ కదా, క్యాపిటల్ ఎస్ సార్. క్యాపిటల్ అకౌంట్ రైట్ నా. అంటే క్యాపిటల్ డెబిట్ ఇంకా క్రెడిట్ టూ సైడ్స్ సార్ కట్ సార్. అవును. అంటే క్రెడిట్ బ్యాలెన్స్ కట్ సార్, డెబిట్ బ్యాలెన్స్ లో కూడా క్యాపిటల్ వేస్తే ఇక్కడ క్యాష్ ఎందుకు రాశారనా? క్యాష్ ఎందుకు రాశారని కాదు సార్, Hmm. క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ కట్ సార్. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ కదా ఉంది. డెబిట్ లో డెబిట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎటు ఉందంటే బ్రాడ్ డౌన్ ఎటు ఉంటుంది? అది కాదు సార్ నా డౌట్. ఒకసారి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయండి. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయను. ఓకే డన్. అక్కడ 2 times క్యాపిటల్ వేసారు సార్. ఓకే అవును, క్యాపిటల్ 2 times రాశారు. ఓకే అంటే క్యాపిటల్ ఇక్కడ 10,000 క్యాపిటల్ రాశారు, ఇక్కడ 500 రాశారు. మరి అక్కడ రాసిన ఇక్కడ కూడా డెబిట్ క్రెడిట్ అలాగే కదా ఉంటుంది. అవును సార్, నేను అంటుంది క్రెడిట్ సైడ్ లో 500 వేసారు కదా సార్. అంటే 2 times అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఒకే అకౌంట్ లో క్యాపిటల్ వేయొచ్చా అని అడుగుతున్నాను సార్. రైట్, దాని మీనింగ్ ఏంటిది నువ్వే చెప్పు, అది కూడా నువ్వే ఆలోచించు. ఒక క్యాపిటల్ డబ్బు వచ్చింది అనుకున్నాను, క్యాపిటల్. ఎస్ సార్. అదే ఓనర్ డబ్బులు పట్టుకెళ్ళిపోతే డ్రాయింగ్స్ కదా సార్. డ్రాయింగ్స్ అల్టిమేట్లీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ సార్. సో కాబట్టి మనం డ్రాయింగ్స్ అని రాయొచ్చు, క్యాపిటల్ అకౌంట్ ని క్రెడిట్ చేయొచ్చు. ఓకే సార్. ఓకేనా? సో డ్రాయింగ్స్ అనే రాయాలని రూల్ ఏమీ లేదు. డ్రాయింగ్స్ అని రాసిన అల్టిమేట్ గా డ్రాయింగ్స్ నువ్వు ఏం చేస్తావు లాస్ట్ లో? క్యాపిటల్ లో కలుపుతాం సార్. అంటే అల్టిమేట్ గా క్యాపిటల్ కదా తగ్గుతుంది, అవును సార్. క్యాష్ అలాగే తగ్గుతుంది పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి. నువ్వు ఇప్పుడు ఈ పేరు ఇక్కడ ఇది రాసే బదులు నేను డ్రాయింగ్స్ రాసాను అనుకో, క్యాష్ తగ్గిందా లేదా? తగ్గుతుంది సార్. తగ్గింది. సో అల్టిమేట్ గా డ్రాయింగ్స్ ఎక్కడ తీసుకెళ్తావు? క్యాపిటల్ కే తీసుకెళ్తాం. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను క్యాష్ బదులు ఏం రాస్తాను, ఇక్కడ డ్రాయింగ్. డ్రాయింగ్. వాట్ ఇస్ అన్ ఇంపాక్ట్? నో నథింగ్ సార్. నో ఇంపాక్ట్ రైట్ అని రాయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. దీంతో మనకి ట్రయల్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిందన్న. సో నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం.